సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 11 o'clock కల్లా ఇంకా ల్యాప్టాప్ దగ్గరికి వచ్చేసాను. అంటే అరౌండ్ 10 or 9:15 ఆ టైంకి లేట్గా లేసాను. బట్ సిస్టమ్ ఓపెన్ చేశాను కానీ ఆ రోజు ఏమీ చదవలేదు. ఎందుకో మొత్తం స్క్రోల్ చేసుకుంటూ కూర్చొని వేసాను 11 నుంచి ఈవినింగ్ 4-5 వరకు. ఇంకెందుకో బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకున్నా కూడా రేపటి రోజు నాకు ఫంక్షన్ ఉంది 24th May అని చెప్పి గిఫ్ట్ తీసుకోవడానికి బయటికి వెళ్తే ఆ స్కూటీ చూసారా 15,000 అంట. అది అసలు మనం పెద్దవాళ్ళం కూర్చున్నా కూడా ఆపే కెపాసిటీ ఉందంట. అసలు ఏమవుతుందో అసలు అర్థం కావట్లే, అంతంత అమౌంట్. అండ్ గిఫ్ట్ కోసం చూస్తే ఇలా నేను ఆ ఫోటో ఫ్రేమ్ చూశాను. లైక్ పుట్టిన పాప డీటెయిల్స్ అన్నీ, వెయిట్, ఏ టైంకి పుట్టారు, నేమ్, మదర్ అండ్ ఫాదర్ ఫోటో, పాప ఫోటో, అట్లా నాకు మంచిగా థాట్ఫుల్గా అనిపించి ఆ గిఫ్ట్ తీసుకున్నాను అన్నమాట. అండ్ అది 23rd Mayకి ఏం చేయలేదు. ఇంకా ఈ ఫంక్షన్ది స్టార్ట్ అయినప్పటి నుంచి 24th May అన్నమాట. మార్నింగే ఉండింది ఫంక్షన్. సో లేచి రెడీ అయిపోయి ఫంక్షన్కి వచ్చేసి ఇంకా అక్కడే అయిపోయింది అనమాట. మధ్యాహ్నం 3 అరౌండ్ అట్లా అయిపోయింది ఫంక్షన్కి. ఏమీ చదవలేదు. ఇంకా ఇవాళ చూస్తే 25th May అన్నమాట. అసలు ఏమీ చేయలేదు. సండే లేట్గా లేసా, రెస్ట్ తీసుకునేసా, ఇంకేం చదవకుండా అలానే వేస్ట్ అయిపోయింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ కొత్తగా ఉంది ఇంట్రో వీడియో అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ May 26th 2025 అన్నమాట, మండే. అయితే మార్నింగ్ లేవగానే మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి మండే అని చెప్పి ఇంటి దగ్గర ఉన్న గుడిని దర్శించుకొని, అండ్ థాట్ ఆఫ్ మండే కదా, మా మామయ్య కూతురు వచ్చింది, చిన్న పాప. తనకి మేము ఉండేది నంద్యాల, మాది నేటివ్ నంద్యాల. సో మహానంది చూపిద్దామని చెప్పి తీసుకొని వెళ్దాము, ఎలాగో ఇవాళ మండే కుదిరింది అని చెప్పి. అండ్ నాకు కూడా ఒక మొక్కు కైండ్ ఆఫ్ థింగ్ ఉండిందన్నమాట. మొక్కు అంటే జస్ట్ నేను వెళ్ళి విజిట్ చేస్తాను, నాకు ఒకటి నేను కావాలనుకున్నది జరిగితే నేను వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంకా మండే కుదిరింది, తనకు కూడా చూపించాలి, 2 థింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. టైం వేస్ట్ అవుతుంది అని తెలిసినా కూడా పర్లేదు, మొక్కు కూడా ఉంది కదా, వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. మార్నింగ్ అరౌండ్ 9:40 ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అసలు క్లైమేట్ చూసారా ఎంత బాగుంది. డ్రైవ్ చేస్తూ వచ్చేటప్పుడు అలానే ఉంది. ఇక్కడ వచ్చాక ఆ కొండలు, ఆ గుడి చుట్టూ ఆ స్కై అసలు ఎంత బాగుంది చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అసలు సమ్మర్ సీజన్లో ఇలాంటి మంచి క్లైమేట్ ఉండడం చాలా మంచి విషయం అన్నమాట. అండ్ క్లైమేట్ చేంజ్ మనం చదువుతూనే ఉంటాం కరెంట్ అఫైర్స్లో. సో దానివల్ల మనకి మే ఎండింగ్ నుంచే లైక్ కైండ్ ఆఫ్ వింటర్ ఆర్ రెయినీ సీజన్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ అయిపోయిందని అనిపిస్తుంది. దట్స్ బెటర్ థింగ్. ఆ వేడి ఉడక అసలు భరించలేము. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ వర్షం, చలి, దేన్ని భరించలేము. నార్మల్గా ఉంటే భరించగలుగుతాం, 2 ఎక్స్ట్రీమ్గా ఉంటే భరించలేం. సో దిస్ ఈస్ మహానంది అన్నమాట. అసలు మీకు స్టార్టింగ్లో 360 degrees వ్యూ చూపించాను. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక నంది షేప్లో కట్టి ఒక కైండ్ ఆఫ్ జస్ట్ ఆర్కిటెక్చర్ షోకేస్ లాగా కట్టారు మహానంది గుడి ఎదురుగా. అండ్ లోపల ఎంట్రన్స్ నడిచేది అదంతా చూపించాను. అండ్ అసలు నేను వేరే టాపిక్ మాట్లాడా ఇక్కడ ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సో ఇదంతా మహానంది అన్నమాట. చాలా బాగుంటుంది. మహానంది చుట్టుపక్కల కూడా నవనందులు 9 ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ వన్ మహానంది అన్నమాట. 3 కోనేరులు ఉంటాయి, చిన్న కోనేరు, మీడియం కోనేరు అండ్ పెద్ద కోనేరు అని. సో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడల్లా చిన్న కోనేరులో ఉండేవాళ్ళం. ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ పెద్ద కోనేరుకే వచ్చేసామన్నమాట. కోనేరులో ఉన్నప్పుడు వర్షం పడితే చాలా బాగుంటుంది. ఆ క్లైమేట్ చూసి నేను మార్నింగ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, కొంచెం హారన్ సౌండ్స్ వస్తుంటాయి. సో మార్నింగ్ ఆ క్లైమేట్ చూసి అసలు కోనేరులో ఉన్నప్పుడు వర్షం పడితే బాగుంటుంది అని చెప్పి, పడాలి అని చెప్పి వెళ్ళాను. మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చాము, మళ్ళీ కోనేరులో స్నానం చేసాము. మేము స్నానం చేసి దర్శనం చేసుకొని అంతా అయిపోయాక బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది అనమాట. సో ఇన్ అ డే 3 times స్నానం చేసినట్టు అయిపోయింది, 3 dresses చేంజ్ అయినట్టు అయింది. మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ ఇంటికి అరౌండ్ 2 or 3 ఆ టైం కల్లా వచ్చేసాను. మళ్ళీ 1 hour అట్లా జస్ట్ అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కలవడానికి ఆటోలో వెళ్ళా. బట్ రిటర్న్ బైక్ మీద వచ్చేసి, సో వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళా వర్షం పడుతుంది అని, రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా ఫ్రెండ్స్ని కలిసేసి త్రిబుల్ రైడింగ్ స్కూటీ మీద వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఫుల్ వర్షంలో తడిచిపోయి 4 dresses ఇన్ ఏ డే చేంజ్ చేయాల్సి వచ్చింది.